Hi aspirants, welcome to continuous series of RRB PYQs problems based on simple interest. So ఈ రోజు ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్, the amount payable on a maturity of certain sum invested at a certain rate of simple interest per annum for 1 year was 1484. If the rate of the interest had been 2% higher, the amount would have been 26.50. More, what was the interest was paid on the sum invested at the original rate? So first problem explain చేస్తాను. Amount payable on a maturity of certain sum at certain rate of simple interest. So మనం కొంత ప్రిన్సిపల్ వేరే వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు కొంత టైం తర్వాత కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనకి తిరిగి 1484 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్లో ప్రిన్సిపల్ ఎంతో చెప్పలేదు, ఇంట్రెస్ట్ ఎంతో చెప్పలేదు, కానీ మనకి తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం 1484 తిరిగి ఇచ్చారు. సో ఇఫ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాడ్ బీన్ 2% హైయర్, అంటే ముందు ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా ఇప్పుడు 2% ఎక్స్ట్రాకి ఇంట్రెస్ట్కి ఇస్తే అమౌంట్ వుడ్ హ్యావ్ బీన్ 26.50. సో ఇక్కడ మనకి అమౌంట్ ఎంత వచ్చింది, ప్రీవియస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 1484 వచ్చింది. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకుండా 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎక్స్ట్రా ఇచ్చినట్లయితే మనకి ఇంకో 26.50 రూపీస్ ఎక్స్ట్రా దీనికి యాడ్ అయ్యి వస్తాయి. సో వాట్ వాజ్ ద ఇంట్రెస్ట్ దట్ వాజ్ పెయిడ్ ఆన్ ద సమ్ ఇన్వెస్టెడ్ అట్ ద ఒరిజినల్ రేట్. సో ఒరిజినల్ రేట్లో మనకి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచక ముందు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉందో అక్కడ మనకి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అని మనల్ని ఫైండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2% హైకి ఇచ్చినట్లయితే మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత వచ్చేది 26.50. సో అంటే మనకి ఇక్కడ 2% వచ్చేసి 26.50. మనకి 2% తెలిసింది కాబట్టి నెక్స్ట్ మనం 100%ని ఫైండ్ చేస్తే మనకి ప్రిన్సిపల్ వస్తుంది. సో ఎక్కడైనా సరే మనకి తెలియకపోతే 100%ని మనం ప్రిన్సిపల్గా అజ్యూమ్ చేసుకోవచ్చు. సో 2 × 50 100. సో దీన్ని ఇంటూ 50 చేసాం కాబట్టి దీన్ని కూడా ఇంటూ 50 చేస్తే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. సో 50 0 0 5 5 are 25 5 6 are 30 plus 2 32 5 2 are 10 plus 3 30. సో ఇక్కడ 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్స్ తర్వాత పాయింట్. సో 1325 అనేది మనకి ప్రిన్సిపల్. సో ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిన తర్వాత మనకి అమౌంట్ ఎంత వచ్చింది 1484. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి అవసరం లేదు, కానీ సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేసిన అడుగుతున్నాడు. సో ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. సో అమౌంట్ అంటే మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే 14లో 5 పోతే మనకి 9. సో ఆప్షన్ ఎండ్ విత్ 9. 159 ఈజ్ ద ఇంట్రెస్ట్. సో ఈ రెండింటి డిఫరెన్స్ మనకి 159, అదే ఇంట్రెస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 48,750 at 16% per annum for 73 days of a నాన్ లీప్ ఇయర్. సో నాన్ లీప్ ఇయర్కి 73 డేస్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 16% అండ్ ప్రిన్సిపల్ వచ్చేసి 48,750. సో దీనికి ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి 73 డేస్ ఇచ్చాడు, నాన్ లీప్ ఇయర్ అన్నాడు. సో నాన్ లీప్ ఇయర్ అంటే మనకి 365 డేస్ ఉంటాయి. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది. సో ఇంటూ మనం 5 చేస్తే 5 3s are 15 5 7s are 35 రిమైనింగ్ 1 6. సో టోటల్ మనకి ఇయర్లోకి కన్వర్ట్ చేస్తే 1/5 ఇయర్. సో డేస్ని మనం ఇయర్స్లోకి కన్వర్ట్ చేసాం, ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 48,750. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి PTR/100. సో టైం పీరియడ్ వచ్చేసి 1/5 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 16%. సో బై 100. సో 1/5ని మనం డైరెక్ట్గా ఒకేసారి స్టెప్ కింద రాసేసాను. సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 0 0 విల్ గెట్ క్యాన్సిల్. 5 9s are 45 రిమైనింగ్ 3. 5 7s are 35 5 5s are 25 5 2s are 10. అగైన్ నెక్స్ట్ 2 1s are 2 8s are 16. నెక్స్ట్ 5 1s are 5 రిమైనింగ్ 4. 5 9s are 45 రిమైనింగ్ 2. 5 5s are 25. సో 195 ఇంటూ 8. సో 8 5s are 40 8 9s are 72 ప్లస్ 4 76. సో 6 0. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగైన్ చెక్ చేద్దాం. 8 1s are 8 ప్లస్ 7 15 1560. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 540 at 6% per annum 3.5 years. సో ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 540. సో ఇప్పుడు దీన్ని మనం R% ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి మనకి 3.5 years.
సో 3.5 yearsని మనం 3.5 yearsగా రాసుకోవచ్చు. సో ఇక్కడ 6%, దీన్ని మనం R%T, సో పర్సంటేజ్ని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. R% ఇంటూ T, సో 6 ఇంటూ 3.5, 6 3s are 18, 6 5s are 30, సో 3.0 వస్తుంది మనకి. సో 18 + 3 21%. సో 540లో 21% అంతా మనం ఫైండ్ చేద్దాం. సో 540లో మనకి 10% అంటే 54, నెక్స్ట్ 20% అంటే 108. సో ఇక్కడ మనకి ఆప్షన్ 108 కంటే అబోవ్ ఉండాలి. సో ఇవన్నీ 213, ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి కాదు, ఓన్లీ ఆప్షన్ ఏ 113.40. సో సింపుల్ ఇంట్రెస్ట్లో అయినా సరే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయినా సరే మనం ఆప్షన్స్ని చెక్ చేసుకొని ఒకవేళ 113కి వెంటనే దగ్గర ఆప్షన్స్ కనుకుంటే మనం పూర్తిగా చెక్ చేయాల్సి ఉంటుంది. సో 540లో మనకి 10% అంటే 54, 20% అంటే 108. సో రిమైనింగ్ ఇంకా 1% ఉంది కదా, సో 108 కంటే అబోవ్ మన ఆప్షన్ ఉండాలి. సో ఇక్కడ మిగతావన్నీ చాలా చేంజ్ ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్స్ ద్వారా మనం మ్యాక్సిమం ఆన్సర్ని ఫైండ్ చేస్తే చాలా త్వరగా ఈజీగా మనం లెస్ దాన్ 30 secondsలో మనం ఆన్సర్ని ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ విల్ బీ ది ఇంట్రెస్ట్ ఆన్ 6,250 for 3 years if the interest accrues at 12% సింపుల్ ఇంట్రెస్ట్ per annum? సో దీనికి కూడా మనల్ని ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటున్నాడు. ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 6,250, ఎన్ని ఇయర్స్, టైం పీరియడ్ వచ్చేసి 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12%. సో పర్సంటేజ్ బేస్డ్ మనం సాల్వ్ చేసుకుంటే 1 yearకి 12%, 3 yearsకి 36%. సో ఈ 36% మనకి ఇంట్రెస్ట్. సో 6 to 5లో మనకి 10% అంటే 625. సో 30% అంటే 625 ఇంటూ 3. సో 3 5s are 15, 3 2s are 6 7, 6 3s are 18. సో 1875. నెక్స్ట్ ఇంకా మనకి రిమైనింగ్ 6% ఉంది. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూడండి, 2000 అన్ని దగ్గరగా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చెక్ చేద్దాం, రిమైనింగ్ 6% కూడా చెక్ చేద్దాం. సో 1% అంటే మనకి 62.5. సో ఇంటూ 6, 6 5s are 30, 6 2s are 12 + 3 15, 6 6s are 36 + 1 37. సో 375, 1875. సో మన ఆప్షన్ వచ్చేసి 1875 + 375 యాడ్ చేస్తే 2250. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1280 at 5% per annum for 3 years. సో మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు 1280, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. సో 15%. సో 10% అంటే మనకి 128, రిమైనింగ్ 5% అంటే ఇందులో హాఫ్, 2 6s are 12, 2 4s are 8. సో 8 + 4 12. ఆప్షన్ ఎండ్ విత్ 2, 192. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, Rani borrowed an amount of 2 lakh from the bank to start a business. How much simple interest will she pay at the rate of 7% per annum after 2 years? So 7% rate of interest 2 yearsకి. సో టోటల్ 14%. సో మొత్తం మనం 2 lakhలో 14% అంటే ఫస్ట్ 2 lakhలో 1% అంటే మనకి 2000. సో 14% అంటే 14 2s are 28,000. Option B is the right answer. Next problem, a sum when invested at 12.5% simple interest per annum amounts to 8,250 after 2 years. What is the simple interest? సో ఇక్కడ మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 12.5%. ఇది అమౌంట్, ప్రిన్సిపల్ కాదు, 8,250 ఆఫ్టర్ 2 years. సో 2 yearsకి మనకి ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. 2 years ఇంటూ 12 1/2ని మనం 12.5గా రాసుకుందాం పర్సంటేజ్. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 12 12 24, రిమైనింగ్ 1 25%. సో ఇప్పుడు 25% అనేది మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. సో టోటల్ మనకి ప్రిన్సిపల్ తెలియనప్పుడు ప్రిన్సిపల్ని మనం 100% అనుకుందాం. 100% మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 25%. సో 125%. 125% అనేది మనకి అమౌంట్. సో అమౌంట్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చేసాడు. 125% వచ్చేసి మనకి 8,250. సో ఇప్పుడు మనల్ని ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమన్నాడు. సో ఇది 100, ఇది 125 అమౌంట్. సో మనకి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయిందంటే 25% ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో ఇప్పుడు మనం 25% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో 25 6 are 125. సో 125 ఇంటూ 1/6 వేస్తే మనకి 25% వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఇంటూ 1/5 వేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో 5 1s are 5, రిమైనింగ్ 3 ఉంటుంది, 5 6s are 30. సో ఆప్షన్ స్టార్ట్ విత్ 16. ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 16కి
16 అన్ని ఆప్షన్స్లో అలాగే ఉంటే నెక్స్ట్ మనం ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 13,000 దెన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years ఎట్ ది రేట్ ఆఫ్ 5% per annum. సో ఇది ప్రిన్సిపల్ అమౌంట్. సో మీకు 4 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5%. సో దీన్ని మీరు పర్సంటేజ్ని బేస్ చేసుకొని సాల్వ్ చేసి చెప్పండి. సో 4 × 5 20%. సో దీన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹2,000 ఎట్ 8.25% per annum for the period of from 7th February 2022 to 20 April 2022. సో మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 2000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 8.25%. సో ఇప్పుడు మనం డేస్ని ఫైండ్ చేద్దాం. సో 7th Feb to 7th Feb 2022 నుంచి నెక్స్ట్ 20th April 2022. 20th April 2022. సో ఎన్ని డేస్ మనం ఫస్ట్ ఫైండ్ చేద్దాం. 7th Feb నుంచి ఇక్కడ ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ఇయర్ని చెక్ చేయాలి. సో ఆ ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అనేది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో 2022 అనేది మనకి నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 డేసే ఉంటాయి. ఎస్పెషల్గా ఫిబ్రవరి మంత్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయరా చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 28లో 7 పోతే 21, టోటల్ ఇక్కడ మనకి 22 డేస్ ఉంటాయి. ఫెబ్లో 22 డేస్. నెక్స్ట్ మనకి మధ్యలో మార్చ్ అంటే మనకి 31 డేస్, రిమైనింగ్ 20 డేస్. సో ఓవరాల్ ఎన్ని డేస్ అంటే మనకి 73 డేస్. సో 73 డేస్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ చేసాం. 73 డేస్ అంటే మనకి 1/5 ఆఫ్ ది ఇయర్. సో టోటల్ ఇయర్కి 365 డేస్, అందులో 1/5 మనకి 73 డేస్. సో ఇప్పుడు మనం దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఇంటూ 1/5ని మనం డైరెక్ట్గా రాసేద్దాం. 5 × 100. సో ఈ 2 zeros మనకి 2 points క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ 0 విల్ గెట్ క్యాన్సిల్, 2 1s are 2 5s are క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ పాయింట్ని మనం తీసేసాం. 2 zeros తోటి పాయింట్ క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ 5 5s are 25. ఓకే, నెక్స్ట్ 25 3s are 75, రిమైనింగ్ 7 ఉంటుంది. 25 3s are 75. సో మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 33 రూపీస్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి సింపుల్ ఇంట్రెస్ట్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్, మోడరేట్ ప్రాబ్లమ్స్, అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ మనం రిమైనింగ్ వీడియోస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.